ఎవరు అధైర్యపడద్దండి. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఎర్ర బుక్ ఉంది. అదో వచ్చిందా? ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. రెడ్ బుక్ ఇప్పుడు వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పదం. కళ్లు మూసినా, పెగ్గు వేసి పడుకున్నా వారికి రెడ్ బుక్కే కనిపిస్తోంది. అవినీతి అక్రమ కేసుల్లో ఇప్పటికే బుక్ అయిన వారికి రెడ్ బుక్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. రెడ్ బుక్ నాటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ప్రజల నోళ్లలో నానిన మాట. లోకేష్ ప్రతి ఊరిలో రెడ్ బుక్ చేతబట్టుకుని అప్పుడే వార్నింగ్ ఇచ్చారు. ఇందులో ఉన్న ప్రతి వారిని చట్టం ముందు శిక్షిస్తారని చెప్పారు. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజలు రెడ్ బుక్ ను ఆమోదించే తమకు ఓటు వేశారని, తాను పర్యటించిన ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలు కూటమిని గెలిపించారని మరోసారి లోకేష్ చెప్పుకొచ్చారు. ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టొద్దని క్లియర్ గా చెప్తున్నారు. అదే అమలు చేస్తాం. రెడ్ బుక్ లో నేనేం చెప్పాను ఓసారి పరిశీలించుకోండి. రెడ్ బుక్ గురించి ఇవాళ నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా ప్రతి ప్రసంగం గమనించండి. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్లని నేను వదిలిపెట్టను అని స్పష్టంగా చెప్పాను. మరోసారి చెబుతున్నాను, చట్టాలు ఉల్లంఘించిన వాళ్లను వదిలిపెట్టను అంటూ లోకేష్ స్వీట్ వార్నింగ్ ఇచ్చి పడేశారు. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా? రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చా. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన. జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూములు అమ్మేసి డబ్బులు సంపాదించాడు. అతనిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? చర్యలు తీసుకుంటామంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎలా అనుకున్నా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. త్వరలో మద్యం వ్యవహారంలోనూ చర్యలు తీసుకుంటాం, ఇసుక దందాల్లోనూ చర్యలు తీసుకుంటాం, అడ్డగోలుగా ప్రజల భూములు దోచేసినోళ్లను వదిలిపెట్టాం, ఇక కాస్కోండంటూ పరుచూరి బ్రదర్స్ రేంజ్లో పంచ్ డైలాగులు పేల్చారు. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టవద్దని ప్రజలు కూడా స్పష్టంగా మాకు తీర్పు ఇచ్చారు. రెడ్ బుక్ ను ఆమోదించారని లోకేష్ గట్టిగా చెబుతున్నాడంటే రెడ్ బుక్ లో మరిన్ని పేజీలను త్వరలోనే తెరుస్తారని పార్టీ క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే లోకేష్ దెబ్బకు అవినీతి దందాలు చేసిన నేతలు రాష్ట్రాలు, దేశాలు విడిచి పరారయ్యారు. మరికొందరు పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు రెడ్ బుక్ అమలు ఎప్పుడో అయిందని చాలా మంది తెలుసుకోవాలి. లోకేష్ ఏం చేస్తున్నాడు, రెడ్ బుక్ ఏమైంది అని అమాయకంగా ప్రశ్నించే కొందరు ఇప్పుడు తెలుసుకోండి.
బెయిల్ కూడా లేకుండా నెల్లూరు జిల్లా జైల్లో మగ్గుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడిగితే చెప్తాడు లోకేష్ రెడ్ బుక్ గురించి. 60 రోజులుగా పరారీలో ఉంటూ రోజుకో చోట మారుతూ రోడ్డు పక్కన డాబా హోటళ్లలో నులక మంచాల మీద పడుకుంటూ తప్పించుకు తిరుగుతున్న వాళ్ల తమ్ముడు ఇంకా బాగా చెప్తాడు లోకేష్ రెడ్ బుక్ గురించి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై దాడి చేసిన నాడు తొడలగొట్టిన వల్లభనేని వంశీ ఏమయ్యాడో తెలుసుకున్నోళ్లకు రెడ్ బుక్ గురించి తెలుస్తుంది. గత ప్రభుత్వానికి కొమ్ము కాసి అవినీతిలో భాగమైన సెంట్రల్ సర్వీస్ అధికారులు ఫోన్లో ఆపేసి ఉత్తర భారతంలో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు కదా, వారికి లైన్ కలపండి, వాళ్లు చెబుతారు ఎర్రబుక్కు సంగతి. లోకేష్ అంటే ఒకప్పుడు వైసీపీ వాళ్లు చెప్పినట్టు కాదు, వాళ్ల ఊహకందని విధంగా అవినీతి పరుల భరతం పడుతున్నారు. హంగామా లేకుండా, హడావిడి లేకుండా సైలెంట్ గానే అదేదో సినిమాలో చెప్పినట్టు గులాబీ మొక్కకి అంటు కట్టినట్లు అక్రమార్కులను చట్టానికి పట్టిస్తున్నారు. చాలా శ్రద్ధగా, పద్ధతిగా ఎవరికివ్వాల్సింది వాళ్లకిచ్చి పడేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.